ఈ ఏంటంటే సార్ చెప్పినప్పుడు కూడా మొన్న ప్రెస్ మీట్‌లో చెప్తూ కూడా నాకు కోహినూర్ అనే ఒక పాయింట్ మన దగ్గర నుంచి తీసుకెళ్లారనేది నేను ఇంప్రెస్ చేశానన్నారు. బట్ మరి కోహినూర్‌లోకి మళ్ళీ సనాతనం అనేది ఎందుకు యాడ్ చేశారు? అంటే పవన్ సార్ అంటే ఎక్కువ అంటే సనాతనం అనంగానే ఏంటంటే బేసిక్‌గా మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆయన గుర్తొస్తున్నారు కాబట్టి ఆ ఇదిలో తీసుకున్నారా? లేదంటే స్క్రిప్ట్‌లోకి ఎలా తీసుకొచ్చారు? ఈ మన ఈ అది ఒక కోఇన్సిడెన్స్ చెప్పొచ్చు సార్. నేను ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫైట్ ఉంది కదా, చౌకీదన ఫైట్‌లో ఆ సార్ కంపోజిషన్ ఫైట్‌లో ఆ ధర్మం గురించి ఒక ఎలిమెంట్ ఉండింది. సో ఇట్ సైడ్ కోహినూర్ ఒక ఎలిమెంట్, క్రిష్ గారు ఎలిమెంట్ ఉండేది. 2 ఎలిమెంట్ ఉంది సినిమాలో. సో ఈ 2 ఎలిమెంట్లు ఏది నాకు హై ఎక్కువ ఇచ్చిందంటే ఆ ధర్మం గురించి ఎలిమెంట్ ఇచ్చింది. సో ముందు అవుట్లా అని ఒక స్టోరీ ఉంది, ఇప్పుడు బ్యాటిల్ ఫర్ ధర్మాన్ని మార్చాం దాంట్లో. ఓకే ఓకే. సో ఈ బ్యాటిల్ ఫర్ ధర్మాన్ని తీసుకునేటప్పుడు ఈ ఫైట్ ఆనాలి, ఈ ఫైట్ సబ్జెక్ట్ నిలబడాలంటే దీని గురించి కథ రావాలి అని ఒక డిఫరెంట్ కథ క్రియేట్ చేయడం స్టార్ట్ అయింది. బట్ నేను ఏదైతే మొత్తం చేశానో సార్కి ఒక 25% తెలుసు, మీద తెలియదు డీటెయిల్గా. షూటింగ్లో చూశారు. బట్ ఈ లోపల ఈ సనాతన ధర్మం అనే విషయం అందుకోవటం, ఇవన్నీ సార్ లైక్ దాన్ని రిప్రజెంటేట్ చేయటం ఇది జరిగింది. సో ఈ 2 కోఇన్సిడెన్స్. మీరు మార్చిన తర్వాత నేను 1 year బ్యాక్ రాసాను సార్. 1 year బ్యాక్ సెట్ అయిపోయింది. మీరు రాసిన 1 year తర్వాత యాసిస్ జరిగింది. సో ఇట్స్ ఎ డెస్టినీ అని చెప్పుకోవచ్చు. అండ్ సార్ ఒకసారి షూటింగ్ కూడా చూసి ఓ గురువులు ఏంటి అని అడిగారు. అప్పుడు కథ లోపల ఒక కథ ఉందని ఈ ఫెల్ట్ హ్యాపీ, ప్రౌడ్. అంటే దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని. సో ఓకే, ఒక మంచి రూట్లోనే వెళ్తున్నాం, ఫెల్ట్ ప్రౌడ్ సార్. అంటే మీరు లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు క్రిష్ గారు ఇచ్చిన దాన్ని మళ్ళీ టోటల్గా మార్చి మీ వర్షన్ ఒకటి తయారు చేశారా? ఎలా అసలు క్రిష్ గారు విషయం వచ్చి ఒక మంచి కోహినూర్ గురించి వెళ్ళింది వచ్చి ఒక మాయాబజార్లో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని ప్లాన్లో స్టార్ట్ చేసాము. ఆ మొత్తం కథ తీయాలంటే ఇంకో టైం పట్టేది, ఇంకో 4.5 hours ఫుటేజ్ కావాలి, ఇంకో హెవీ డేట్స్ కావాలి, ఇవన్నీ ఉండింది. ప్లస్ సార్ కూడా వెయిట్ చేశారు, 2-3 years వెయిట్ చేశారు సినిమా గురించి. ఇటు మెయిన్ 2 లాక్డౌన్ పడటం, కరెక్ట్గా ఒక ఎపిసోడ్ షూట్ చేస్తే ఇంకో లాక్డౌన్, ఇంకో ఎపిసోడ్ ఇంకో లాక్డౌన్, దానివల్ల 1.5 year లాక్డౌన్లోనే పోయింది. అంటే లాక్డౌన్ ఓపెన్ అవుతుంది సార్, మళ్ళీ మేము ఇమీడియట్గా షూట్ చేయాలంటే ఆ రిసోర్స్ ఉంది కదా, మొత్తం కంటిన్యూటీ ఆర్టిస్టులు తీసుకురావచ్చేదానికి, సెట్ చేసేదానికి దానికి 2-3 months పట్టేది. అన్ని రెడీ చేసి మళ్ళీ ఒక 10-15 days షూట్ చేస్తే మళ్ళీ ఇంకో లాక్డౌన్ వచ్చింది. మళ్ళీ ఎలక్షన్స్, ఇలాగూ వెయిట్ చేసి ఎవరికైనా ఒక డైరెక్టర్కి ఓకే సర్టెన్ టైం అంటే వెయిట్ చేస్తారు. అది స్టార్ డైరెక్టర్ పెట్టుకొని వెయిట్ చేసి కొంచెం టైం డైల్యూట్ అయిన తర్వాత సరే ఇది అవ్వదు, ఏదో ఒక టైంలో సార్ ఇంకో సినిమాకి వెళ్తాను, బట్ ఎప్పుడు పిలిచిన వస్తానని దాంట్లోనే వెళ్ళారు సార్. సో నేను ఆయన ఒక పాయింట్ పైన నేను కృషి పార్ట్ 1 డిసైడ్ అయిన తర్వాత అప్పుడు పవన్ గారు సరే నువ్వే చేయని చెప్పారు, ఒక కాన్ఫిడెన్స్తో చెప్పారు. సో అప్పుడు కొంచెం పార్ట్ 1 కోసం చేంజెస్ చేయాల్సి వచ్చింది. సో కృషి గారు ఉండే కథలు పార్ట్ 2లో కంటిన్యూ అవుతుంది, కోహినూర్ కోసం వెళ్ళింది కంటిన్యూ అవుతుంది. ఇటు సనాతన గురువులు కాపాడారా లేరా, కోహినూర్ తీసారా లేదా, పార్ట్ 2 అనేది ముందే మీరు రాకముందే పార్ట్ 2 డిసైడ్ అయిపోయింది. నేను వచ్చిన తర్వాత పార్ట్ 1 రెండు పార్ట్లు ఫిక్స్ అయ్యాం. సో ఆ కథ పార్ట్ 2లో కంటిన్యూ అవుతుంది. పార్ట్ 2లో దాన్ని కోహినూర్ తీసారా లేదా, లేదా గురువులు కాపాడారా లేదా, 2 అట్ టైం తీసుకురావాలి. అదే చెక్ పాయింట్ పెట్టింటాం, ఒకేసారి అది తీసుకురావడం చాలా కష్టం అని. అది పార్ట్ 2లో అవుతుంది సార్.